రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. హిందూ మతం అనే నెపంతో సమాజంలో మత విద్వేషాలు, హింసాయుత వాతావరణం రెచ్చగొట్టబడే విధంగా కొన్ని రాజకీయ శక్తులు ఏ విధంగా ప్రేరేపిస్తున్నావో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం పట్ల వీళ్ళ వాస్తవాలను వక్రీకరించే విధంగా బీజేపీ నాయకులు ప్రచారం చేయడం చూస్తారు. అంటే వాస్తవంగా మతాన్ని అడ్డు పెట్టుకొని ఏ రాజకీయ శక్తులు హింసను చేయాలని ప్రయత్నిస్తున్నాయో వాళ్ళ గురించి మాట్లాడతాం. మీరు పార్లమెంట్లో గమనిస్తే హిందూ మతం పట్ల తనకున్నటువంటి ఒక భక్తి విశ్వాసాలను వ్యక్తం చేయబడేది. రాహుల్ గాంధీ గారు హిందూ మతం పట్ల వారికి ఉన్న భక్తి విశ్వాసాలను వ్యక్తం చేయబడే విధంగా ఇలా భోలా శంకరుడు శివుని యొక్క పిక్చర్ను కూడా ప్రతిబింబించడం జరిగింది. ఇది మాకు అందరూ తెలిసే చెప్పాలి. వాస్తవంగా దేశంలో లక్షలాది మంది వైద్య విద్య అభ్యసించాలని తలంచేటువంటి విద్యార్థుల భవిష్యత్తును ఆందోళనకు గురి చేయబడే విధంగా నీట్ పరీక్ష ఏదైతున్నదో ఒక ప్రసహనంగా మారిపోయింది. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ అడ్మిషన్ ఎంసెట్ నిర్వహింపజేస్తుంటే దాన్ని మేము జాతీయ స్థాయిలో మేము నిర్వహింపజేస్తాం, పారదర్శకంగా ఉంటుందనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ రాష్ట్రాల్లో ఈ వైద్య విద్య సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఎంసెట్ నిర్వహింపజేస్తుందో దాని కేంద్రం గుత్తాధిపత్యంగా తన చేతిలో తీసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయింది, జాతీయ స్థాయిలో ఇక్కడ బీహార్లో ఏదైతుందో పేపర్ లీక్ అయిందనే ఒక భావన వ్యక్తమవుతుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో. ఇలా బీహార్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, స్టేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ముందస్తుగా దోషులను గుర్తించటం, వాస్తవాలు వెలిక్కి రావటం, ఇలా కోట్లాది రూపాయల చేతులు మారటం, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఏదైతుందో ఈ పేపర్ లీకేజ్ పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించటం, వీళ్ళు ఎక్కడ సుప్రీంకోర్టు ఈ విచారణను తన పరిధిలోకి తీసుకుంటుంది అనేటువంటి ఒక భావనతోని సుప్రీంకోర్టు పరిధిలో విచారణ షిఫ్ట్ కాకుండా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉండేటువంటి సిబిఐతోని విచారణ చేపట్టింది. సిబిఐ అంటే మనకు తెలియదు కాదు. సిబిఐ అంటే కేవలం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో చేపట్టబడుతున్నట్టు విచారణ సంస్థ. కాలకి వెళ్ళైనా కానీ ఇన్స్టిట్యూట్ జాతీయ స్థాయిలో నీట్ నిర్వహణ కన్నా ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పట్ల విశ్వాసం పోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే దాని పట్ల విశ్వాసం పోయింది. దీని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏదైతుందో ఈ మెడికల్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతుందో ఎంసెట్ ఆ రాష్ట్రాలకే అవకాశం కల్పించండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా కానీ అక్కడ మెడికల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, దానిలో ఏదైతుందో ఓపెన్ ఎంత ఉంటాయి. ఇప్పుడు మొత్తం జాతీయ స్థాయిలో ఎంపికడానికి 10% దట్ ఎనిబడి కెన్ కమ్, దే కెన్ ఆల్సో అపియర్ హియర్. వాళ్ళు కూడా ఇక్కడ అపియర్ కావచ్చు, వాళ్ళకి ఆంక్షలు ఏమి లేవు. ఇప్పుడు గతంలో ఏదైతుందో రాష్ట్రం విడిపోయిన తదుపరి ఏదైతుందో మన దగ్గర పిల్లలు ఏపీలో అప్పేర్ కావడము, ఏపీ పిల్లలు తెలంగాణలో అప్పేర్ కావడము, అక్కడ వాళ్ళకి ఇక్కడ సీట్లు వచ్చి ఇక్కడ వాళ్ళకి అక్కడ సీట్లు వచ్చి
జాతీయ స్థాయిలో సేమ్ థింగ్ కెన్ బి డన్. ఇప్పుడు తమిళనాడు ఏదైతే వాళ్ళు ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. ఇప్పుడు మెడికల్ విద్యకు సంబంధించి చేరిక అడ్మిషన్ ప్రక్రియ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అధికారాలు కల్పింప చేయాలి. అప్పుడు మాత్రం ఏదైతుందో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బాధ్యతాయుతంగా పరీక్ష నిర్వహణకు చర్యలు చేపడుతుంది. ఆ రాష్ట్రానికి పరిమితమైతే ఇంకో రాష్ట్రం లోపల ఏదైతుందో ఆందోళన వ్యక్తంగా, ఇంకో రాష్ట్రం ఆందోళన వ్యక్తం కాదు. ఇప్పుడు నీట్ పరీక్ష ఏదైతుందో లీక్ కావడంతో నేను మొత్తం దేశమంతా విద్యార్థులు ఆందోళనకు దిగింది. దేశమంతా. కాబట్టి ఏదైతుందో ఒకటి విచారణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేపట్టబడాలి. రెండవది భవిష్యత్తులో ఈ వైద్య విద్యకు సంబంధించినటువంటి ఒక ఎంపిక ప్రక్రియ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అవకాశం కల్పింప చేయబడాలి. రెండో డిమాండ్. మరి నిన్న ఏదైతుందో మొత్తం దేశమంతా ఈ నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ పట్ల మొత్తం విద్యార్థులు విద్యా సంస్థల బంద్ పిలిపించి బంద్ చేస్తే దాన్ని అంటే ప్రజల దృష్టి మళ్లింప చేయబడాలి అన్నట్టు తలంపుతో, ప్రజల దృష్టిని మళ్లింప చేయబడాలనేట తలంపుతో నిన్న బీజేపీ వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ గారి పట్ల తప్పుపట్టే విధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే నీట్ ఎగ్జామ్ లీక్ పట్ల ఏదైతుందో విద్యార్థులు ఇచ్చిన బంద్, విద్యా సంస్థలు బంద్ పిలుపునిచ్చింది కదా, దాని నుండి దృష్టి మళ్లింపు చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమం అన్నారు, కౌంటర్. ఇప్పుడు వాస్తవంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ చేసే డిబేట్ ఏదైతుందో ఇది ప్రత్యక్షంగా ప్రసారమైంది. ఇది ప్రత్యక్షంగా ప్రసారమైంది. మరి ఏం మాట్లాడినో కూడా దాన్ని వక్రీకరించే తలంపు ఎందుకు అని చెప్పి అంటున్నాడు, వక్రీకరించే తలంపు ఎందుకు అని చెప్పి అంటున్నాడు. జాతీయ స్థాయిలో గత దశాబ్ద కాలం 2004 నుండి 2014 వరకు ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేపట్ట కార్యక్రమాలు ఇవాళ మన ప్రజలకు ఫలితాలు ఇస్తున్నాయి. 2004 నుండి 2014 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా చేపట్టిన కార్యక్రమాలే జాతీయ స్థాయిలో మన ప్రజానీకానికి నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఫలితాలు ఇస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలో గ్రామీణ ప్రాంతం కోట్లాది వ్యవసాయ కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించేటువంటి చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పండి. ఎవరు ఊహించి ఉండరు అని చెప్పండి. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని అమలు చేసడానికి ఏదైతుందో అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు సోనియా గాంధీ గారి యొక్క తలంపు అనేది ఏదైతుందో గ్రామ స్థాయిలో ఉండే నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలకు ఏదైతుందో పని లేని సమయంలో పని కల్పింప చేయబడాలి. ఒకవైపు ఏదైతుందో వారికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలతో పాటుగా అసెట్స్ క్రియేషన్ కూడా చేయబడే విధంగా ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి అంటున్నా. ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇలా పారదర్శకతకు, అవినీతిని నిలువరింపజేయబడే విధంగా ఒక స్వచ్ఛమైన నీతివంతమైన పాలన ప్రజానీకానికి కల్పింప చేయబడాలనే ఒక భావనతోనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవాళ అమలు తెచ్చింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పంటారు. దాన్ని ఏ విధంగా నీరు గారుతో ప్రయత్నం చేయడం దొరుకుతుంది తప్ప దాన్ని బలోపేతం చేయాలని ఆలోచన లేదు. 720/720 ఒక 6 వచ్చినాయి. 720/720 వాట్ ఈస్ ఇట్ అంటే ఇది ఈ 6 అయితే ఒకదానికి ఒకరికి కాపీ అయినట్టే కదా. ఇంతకంటే కోడింగ్స్ ఏం కావాలని చెప్పి అంటుంది నేను. అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటాలి అనేటువంటి ఒక ప్రభుత్వం మనం ఊహించి ఉండమని చెప్పి అంటుంది నేను. వాస్తవంగా ఇవాళ మ్యాండేట్ వచ్చింది, మీకు సంతోషం నాయన, ఏ విధంగా మ్యాండేట్ వచ్చిందో ఏంటో, కానీ చివరి మీ పాలన ఏ విధంగా ఉందో ఏదైతే కళ్ళకు కట్టినట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాను.
ఇప్పుడు అల్టిమేట్ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఈ విచారణ అనేది సుప్రీంకోర్టు అజమాయిషిలో ఆధ్వర్యంలో విచారణ చేపట్టబడాలి. దోషులు శిక్షింపబడాలని చెప్పారంటే సుప్రీంకోర్టు అజమాయిషి ఆధ్వర్యంలో నిలిపబడ్డప్పుడు మాత్రమే మీరు దోషులు శిక్షింపబడతారు. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్గా వీళ్ళు జాతీయ స్థాయిలో ఈ ఎగ్జామ్ నిర్వహింప చేయడంతో ఈ ఒక్క రాష్ట్రంలో మీకు ఎగ్జామ్ లీక్ అయినా కానీ మొత్తం దేశం మీద ప్రభావం పడుతుంది. మరి బీహార్ రాష్ట్రంలో ఎగ్జామ్ లీక్ అయింది, ప్రశ్న పత్రాలు ఏదైతుందో కొనుగోలు చేయడం జరిగింది, కోట్లాది రూపాయల చేతులు మారినాయి. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో విద్యార్థులు కూడా ఏదైతున్నదో అడ్మిషన్ ర్యాంక్ పొందిన వాళ్ళ లోపల ఒక విధమైనటువంటి ఆందోళన నెలకొంది. రద్దు చేయాలని చెప్పంటేనే మొత్తం దేశమంతా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు, మన రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు అప్పేర్ అయింది. మన రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు అప్పేర్ అయిందని చెప్పంటారు. కాబట్టి ఇది ఇప్పుడు మీరు ఏ నీట్ పారదర్శకంగా నిర్వహింపజేయబడుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో ఇది పారదర్శకంగా నిర్వహింపజేయలేకపోతున్నారు అనేది కనబడుతుంది. అంటే చివరికి ఫలితం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తలస్తే ఆ విధంగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వాస్తవంగా విచారణ అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పరిశీలనలో ఈ నిర్వహింపజేస్తే ఏదైతుందో వాస్తవాలు ఇంకా వెలికొచ్చే అవకాశం ఉంది. దిస్ నాట్ ఫస్ట్ టైం. గతంలో కూడా ఈ విధంగా లీకేజ్ జరిగినటువంటి ఒక ఉదంతాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయని చెప్పంటారు. ఉదంతాలు బయటకు వస్తున్నాయని చెప్పంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం తన తప్పులు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు తన అసమర్థత జాతీయ స్థాయిలో లక్షలాది మంది వైద్య విద్యను అభ్యసించాలని తలంచేటప్పుడు విద్యార్థులు ఈ ఎగ్జామ్కి అపేర్ అవుతుంది. బేసిక్ ఏదైతుందో ఇవన్నీ కానీ విశ్వాస ప్రధానమే. స్టూడెంట్కి ఏం కావాలి? కాన్ఫిడెన్స్ కావాలి. ఆ విశ్వాసం లోపిస్తే అది ఎక్కడో ఇది పారదర్శకత లోపించింది, డబ్బులు ద్వారా చేతులు మారడంతో ఏదైతుందో నాకు వచ్చే అవకాశాలు పొందలేకపోయినా దాంతో ఏదైతుందో యువకుల్లో ఒక విధమైనటువంటి ఒక అభద్రత చోటు చేసుకుంటాయి. ఒక విధంగా అభద్రత చోటు చేసుకుంటాయి. గ్రేస్ మార్క్స్ అనే అంశం ఎందుకు దాని మీదకి వచ్చింది? క్వశ్చన్ పేపర్ ఏదైతుందో ఆన్ టైమ్ ఇట్ హ్యాస్ టు రీచ్ ది సెంటర్ అండ్ టు ది స్టూడెంట్. మీరు క్వశ్చన్ పేపర్ సరైన సమయానికి అందింప చేయలేకపోవటం, మేము గ్రేస్ మార్క్స్ కలుపుతున్నాం అని చెప్పంటే ఇది ఎక్కడి వ్యవస్థ? అంటే మోడీ గారి యొక్క పాలన అంటే ఇదేనా అని చెప్పండి. మోడీ గారి పాలన అంటే ఇదేనా అని చెప్పంటే నేను ప్రశ్నాపత్రాలు అనేది ఉందో మీరు ఎగ్జామ్ సెంటర్కు వేలకు అందింప చేయలేకపోవటం, చివరికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గ్రేస్ మార్క్స్ మీద పట్టుకొచ్చినాక ఇప్పుడు చెప్తారు చెప్పేది ఆహార భద్రత, ఫుడ్ అష్యూరెన్స్ యాక్ట్, పేదవాడికి పట్టెడన్నం పెట్టబడే విధంగా ఏదైతుందో మీరు మన కోవిడ్ నేపథ్యంలో ఏదైతుందో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం అమలు చేసిందా? ఇది ఆహార భద్రత చట్టంలో భాగంగా మీరు అమలు చేసిందని చెప్పండి. ఇక్కడ ఫుడ్ అష్యూరెన్స్ యాక్ట్ కు రూపకల్పన చేసి అమలు తెచ్చింది ఎవరు? యూపీఏ ప్రభుత్వం అన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాయి. విద్యా హక్కు చట్టం అని చెప్పంటున్నా. మీరు ఈయన ఇవి యూపీఏ అంటే ఒక క్రెడిట్ గా చెప్పుకునే కార్యక్రమాలు నేను చెప్పింది కదా, ప్రోగ్రామ్స్ ఆర్ దేర్. మీరు ఎన్డీఏ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఒక్కటి చెప్పవే, పెద్ద నోట్ల రద్దు, డిమానిటైజేషన్, ఇదే అనిపించేసింది. ఇదే మరి సాధించిన ఘనత. జిఎస్టీ ఇదేనా మీరు సాధించిన ఘనత?
నిరుపేద వర్గాలపై నిత్యావసర వస్తువుల ధరలు పెరగటానికి ప్రధానం ఏదైతుందో వాహన ఇంధనం ధరలు పెరగడం అని చెప్పంటున్నారు. పెట్రోల్ డీజిల్ ఫ్యూయల్ పెరగడం అని చెప్పంటున్నారు. కుకింగ్ గ్యాస్ పెరగడము అండ్ యూపీఏ ప్రభుత్వంలో ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ కు అష్యూరెన్స్ గ్యారంటీ గ్యారంటీ లేదు. ఇంతవరకు ఏదైతుందో మత విద్వేషాలను రెచ్చగొట్టడము, ఒక హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించడం, ఏ విధంగా సమాజాన్ని చీల్చడం అనే భావన తప్ప ఏం లేదు. మీరు ఉద్యోగాల కల్పన పక్కన పెట్టండి. కనీసం వైద్య విద్య ఎంట్రెన్స్ నిర్వహింపజేయలేకపోతున్నట్టు ఒక అసమర్థ ప్రభుత్వం ఇక్కడ ఊహించగలుగుతామే? ఇప్పటికైనా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు గ్రహించండి. మీరు అధికారంలో ఉన్నారు. బాధ్యతాయుత గల ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో నేను అపోజిషన్ లీడర్ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా చేసిన మొట్టమొదటి ప్రసంగమే మొత్తం జాతిని ఆకర్షించింది. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన మొట్టమొదటి ప్రసంగమే యావత్ భారత జాతిని ఆకర్షించిందని చెప్పండి. దయచేసి వాస్తవాలు వక్రీకరింపజేయబడే విధంగా, ప్రజల దృష్టిని మళ్లింపు చేయబడే విధంగా చర్యలు చేపట్టకుండా మీ జరిగిన తప్పులు ఏ విధంగా సరి చేసుకుంటారు, భవిష్యత్తులో జరగకుండా ఏ విధంగా చూసుకుంటారు దానిపైన దృష్టి కేంద్రీకరించండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడకండి. ఇటు వైద్య విద్యకు సంబంధించినటువంటి ఒక ఎంపిక ప్రక్రియ కానీ రాష్ట్రాలకు అప్పగించే విధంగా నిర్ణయం తీసుకోండి. బేషాలకు పోకండి. జరిగిన పొరపాటు విచారణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేపట్టండి. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాల దృష్టి కేంద్రీకరించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.